మాలజాతి సోదరులారా, రక్త బంధువులారా, నా జాతి బిడ్డలారా, ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన వింత పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా అబద్ధాలు, అసత్యాలు, దొంగ లెక్కలతోటి ప్రచారం చేస్తూ ఉన్న ఎంఆర్పిఎస్, దానికి ఒత్తాసు పలుతూ ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొత్తం కూడా ఈరోజు మనల్ని రాజ్యాంగ ఫలాలు అనుభవించకుండా, అసలు మనం అందరం షెడ్యూల్ కులం కాదని, హిందూ మాల కాదని మనల్ని వెలివేసే కుట్ర పెద్ద ఎత్తున జరిగింది. మీ సచివాలయాల్లోకి వెళ్తే ఎవరు ఏ విధంగా కులాలు మారిపోయినాయో, మతాలు మారిపోయినాయో మీ లిస్టులే నిదర్శనంగా ఉంటాయి. ఆ లిస్టులు పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఉన్న మాదిగలేమో హిందూ మాదిగ, మాలలు మాత్రం కొన్ని చోట్ల ఏ మతము లేకుండా రాశారు, కొన్ని చోట్ల క్రిస్టియన్ మాల అని రాశారు, కొన్ని చోట్ల అక్కడక్కడ హిందూ మాల రాశారు, కొన్ని చోట్ల కులాలు మొత్తం తీసేశారు. దీనితో పాటు మాదిగలందా హిందువులు ఎట్లయ్యారు? అసలు వాళ్ళు నిజంగా హిందువులే కాదా? ముందు అసలు నేను ఈ రాష్ట్రం మొత్తం తిరిగిన అనేక ప్రాంతాలు, ప్రదేశాల్లో పరిశీలిస్తే ఎక్కడా మాదిగపల్లిలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లే లేవు. అదే మాలపల్లిలో శివాలయాలు, రామాలయాలు, చెన్నకేశవ స్వామి దేవస్థానాలు, గుంటి గంగమ్మ దేవస్థానాలు, అదేవిధంగా పోలేరమ్మ, నోకాలమ్మ, అంకాలమ్మ, కుంతేలమ్మ, గంగమ్మ, ఇన్ని జాతరలతో పాటు అనేక రకాల సంస్కృతి, హిందూ సంస్కృతి పరమైన ఆ భావజాలాన్ని ఆనవాళ్ళు మన మాలపల్లిలో ఉన్నాయి, నేటికే ఉన్నాయి. మరి ఉన్న వాటిని వీళ్ళని హఠాత్తుగా ఎందుకు క్రిస్టియన్లు అయ్యారు? ఎంఆర్పిఎస్ నాయకుడు 4 నామాలు నిలువు నామాలు పెట్టుకోగానే మాదిగలంతా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాదిగలంతా హిందువులు అయిపోయారా? మీకు ఆయన ఎరుగు పంగనామాలు పెట్టాడు. మోడీకి, అమిత్ షాకి, రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, ఈ రాజకీయ ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి, నక్సలైట్లకు కూడా ఆయన నామాలు పెట్టాడు. హిందూ మతంలో ఎందుకు మనం వ్యతిరేకించాం? వివక్ష ఉంది, నిచ్చెన మెట్ల సమాజం ఉంది, అసమ సమాజాన్ని మతం చెప్తుంది కాబట్టి దానిలో వద్దు, ఆ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించారు తప్ప తమ తరతరాలుగా తమ వారసత్వంగా వస్తూ ఉన్న ఈ గొంతేలమ్మలు, పోరేలమ్మలు, నోకాలమ్మలు, అంకాలమ్మలు, గంగమ్మలు, గుంటి గంగమ్మలు, అటుపక్క అన్ని రకాలుగా ఉన్న హిందూ సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఆనవాళ్ళు ప్రతి మాలపల్లిలో నేటికి ఉన్నాయి. పట్టుమని 10 మాదిగపల్లిలో చూపించగలుగుతారా? ఈ హిందువులుగా, హిందూ మాదిగ్గా నమోదు చేసిన అధికారులారా, రాజకీయ పార్టీ నేతలారా, చూపిస్తారా? చెప్పండి. ఎంతెందుకు ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ప్రాముఖ్యం పొందిన, ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దళిత గోవిందం అని పెట్టారు. అనేక ఆలయాలు ఆ దళిత పల్లెల్లో పెట్టారు. ఆ దళిత పల్లెల్లో కట్టిన పల్లెల్లో మాలపల్లిలో కట్టారా, మాదిగపల్లిలో కట్టారా? చెన్నకేశవ స్వామి దేవాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? నీకు రామాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? శివాలయాలు మాలపల్లిలో ఉన్నాయా, మాదిగపల్లిలో ఉన్నాయా? అంటే ఇంత హిందూ సంస్కృతి వారసత్వపు ఆనవాళ్ళు మాలపల్లిలో ఉన్న మా వాళ్ళేమో క్రిస్టియన్లా? అసలు నీకు ఏ గుడి లేని, ఏ ఆనవాళ్ళు లేని, ఏ జాతరలు లేని, ఏ కొలుపులు లేని, ఏ తాత్వికవేత్తలు, హిందూ సాంప్రదాయ తత్వవేత్తలు మా జాతులు మాల కులంలో ఉన్నారు. మీలో ఉన్నారా? ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు విష్ణువుని ప్రసన్నం చేసుకున్న మాలదాసరి కథ 11వ శతాబ్దంలో రాశాడు కాదా? శ్రీకృష్ణదేవరాయలకి, పెద్ద పెద్ద బ్రాహ్మణులకి, ఆఖరికి శ్రీకృష్ణదేవరాయలు సతీమణికి కూడా ప్రత్యక్షం కానీ మహావిష్ణువు, విష్ణుదేవుడు ఎవరు ప్రత్యక్షం అయ్యాడు? మాలదాసరి మంగళ కౌశిక రాగంలో ఆయన స్తోత్రం చేస్తే ఆ పవిత్రతకు ప్రత్యక్షమయ్యాడు కాదా? బేతాళుడు కానీ, శివుడు కానీ, ఈ మొత్తం
ఈ వారసత్వం మూల ఆ సంస్కృతిని మోస్తూ ఉంది ఎవరు? ఇప్పటికీ నేటికి మా రామదూత స్వామి, మా బాలయోగి, మా మాల మంగమ్మ ఆదోనిలో, అక్కడ మా మాల చెన్నయ్య వాళ్ళ గుళ్ళు ఉన్నాయి. ఇప్పటికి వేల మంది వస్తూ ఉన్నారు. మాల మల్లేశ్వరుడు, శ్రీశైలం మల్లన్న అంటే శ్రీశైలం మాలన్న, శివాలయాలన్నీ కూడా ఆశ్చర్యపంటూ వీరశైవాన్ని ఈ దేశానికి ప్రచారం చేసిన తాత్విక పునాది ఉన్న జాతి మాలను. మీరు ఈ మాదిగలు నేను తక్కువ చేసి మాట్లాడటం కాదు, వాస్తవాలని మరుగుపరిస్తే మీరు ఈ హిందువులు ఎవరు చనిపోయిన, ఏ కులం వాడు చనిపోయిన హిందూ మతస్థులు, నువ్వు శ్మశానం గేటు వరకే బంధుమిత్రులు ఆ మృతకాయాన్ని మోసుకుపోతారు. నీ డప్పులతో ఊరేగింపు అక్కడి వరకే కాదా? కబీర్ చెప్పినట్టు తల్లి గర్భం నుండి శ్మశానం వరకు సాగే ఊరేగింపే మనిషి జీవితం. అక్కడితో ఆ మనిషి జీవితం పుట్టిన దగ్గర నుండి శ్మశానం గేటు వరకే అంతమైపోయింది. శ్మశానం గేటు లోపల నీ కపాల మోక్షం కలిగించి నిన్ను దివ్యలోకాలకి, మీరు నమ్ముకున్న పుణ్యలోకాలకి పంపించిన కాటి కాపరి వీరదాసులు మావాళ్ళు మాలలు. అంటే నీ జీవితంలో అంతిమ సంస్కారం, ఆ పుణ్య సంస్కారాన్ని బంధువులు వెళ్ళిపోయిన కోట్ల కొలది ఆస్తులు తీసుకున్న నీ బిడ్డలు వెళ్ళిపోయిన నొప్పి పెట్టి ఆ చితికి అంటించి వెళ్ళిపోతే చివరి వరకు ఉండి నీ కపాలం పగిలేదాకా ఉండి నీ ఆత్మ కపాలం నుండి ఆకాశానికి ఎగిరిపోయేదాకా ఉండి ఆ బూడిదను వేసి మీరు మళ్ళా కాశీలోనే మీరు నమ్ముకున్న పుణ్యక్షేత్రాల్లో కలిపి మీకు పుణ్యలోక ప్రాప్తి కల్పిస్తున్న మహత్తరమైన జాతి నేటికి మాల. ఈ సంస్కృతి ఎవడిది? హిందూ మతంలోది. అది శైవంలోదా, బౌద్ధంలోదా, వైష్ణవంలోదా, వీర వైష్ణవంలోదా, వీరశైవంలోదా, లేదు రకరకాలుగా మీ హిందూ పురాణ గ్రంథాలు ఇతిహాసాలు చెప్పిన కర్మకాండంలోది అనేది పక్కన పెడితే అన్నిటిలో ఈ జన్నత్ కానీ, పరలోక రాజ్యం కానీ, స్వర్గం కానీ అన్ని మతాలు చూపించిన ఆ మరణానంతర జీవితానికి ఆ మోక్ష ప్రదాతలం మేము కనువు గట్టు డప్పు కొట్టకపోతే శవం గేటు దాకా రాదేమో. మేము చితికి నొప్పంటించకపోతే, కపాల మోక్షం కలిగించకపోతే, మా మాలలు కల్పించకపోతే మీ చంద్రబాబు నాయుడు అయినా ఆయన తండ్రి అయినా ఎవడైనా స్వర్గలోక ప్రాప్తి లేదు. ఎక్కడే పిశాచాల్లా తిరుగుతూ ఉంటారు. అది మీ పురాణాలు చెబుతామని, మీ సంస్కృతి, మీ ఆచారాలు చెప్తామని, ఆ సంప్రదాయాల్ని గౌరవించి మాలలు పాటిస్తూ ఉన్నారు. అందుకని ఆలోచించండి, వాళ్ళు హిందువులు కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా మమ్మల్ని హిందువులు కాదంటా ఉన్నారు. మా పూర్వులు నందనారుడు కానీ, బాలయోగి కానీ, అంతకుముందున్న అనేక మంది బేతాళుడు కానీ, నిజంగా సజీవ సాక్ష్యాలుగా నేటికి ఉన్న ఈ హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మాలపల్లిల్లో ఉన్న హిందూ దేవాలయాలు, గుళ్ళు, దేవస్థానాలు, స్త్రీని పూజించి గౌరవించి కొలుపులు జాతరలు జరిపి మొట్టమొదట సంక్రాంతి పండుగ ఒడ్లు వచ్చినప్పుడు, కొత్త పంట వచ్చినప్పుడు కల్లాల మీదే గొంతేలమ్మకి ఓటాలు తీసిపెట్టి, గొంతేలమ్మ ఎవరు? మా మాల స్త్రీ. గంగమ్మ ఎవరు? మా మాల స్త్రీ. పోలేరమ్మ ఎవరు? అంకాళమ్మ ఎవరు? గంగమ్మ ఎవరు? వీళ్ళు ఇప్పటికీ నేటికి ఆదోనిలో వైశ్యులు గుడిగట్టి పూజిస్తూ ఉన్నారు. మా మాల మంగమ్మను దేవతగా చేసి కొలుస్తూ ఉన్నారు. ఆమె దేవత ఎట్లయింది? నిబద్ధతతోటి, నిష్ఠతోటి, పవిత్రంగా ఈ హిందూ ధార్మిక జీవన వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఆమె జీవించింది కాబట్టి ఒక పవిత్రమైన పుణ్యమూర్తి అయింది. అందుకు ఆదోనిలో వైశ్యులు గుడిగట్టి పూజిస్తూ ఉన్నారు. మా చెన్నై ఒక రెడ్డి అక్కడ శిష్యరికం చేసి చెన్నై దగ్గర మాల చెన్నయ్య గుడి ఉంది అక్కడ. కాబట్టి ఈ దొంగ లెక్కలు నమ్మొద్దు. మా జాతిని నాశనం చేయాలనే కుట్రలో భాగంగా హఠాత్తుగా
పంగనామాలు పెట్టుకొని బయలుదేరితే మీరు మాదిగలు హిందువులు అని చెప్పొద్దు. 2% కూడా మాదిగలు హిందువులుగా లేరు. 98% మాలలు ఎప్పటికీ హిందువులుగా ఉన్నారు. అందుకే ఈ వీడియో చూస్తూ ఉన్న మిత్రులారా, మాలలారా, తమ్ముళ్ళారా, సోదరులారా, మీ ప్రాంతాల్లో ఉన్న ఆ పురాతన దేవాలయాలను ఇప్పటికీ ఆచరిస్తున్న వీటిని ఆచార సంప్రదాయాలని ఫోటోలు తీసి వీడియో వాట్సాప్ల ద్వారా ప్రచారం చేయండి. మాల కన్నమనీయుడికి శెట్టి సమ్మె ఉంది అక్కడ మాల కారంపూడిలో ఇప్పటికీ నేటికి. మీకుందా ఎక్కడైనా? మీరున్నారా దాంట్లో? 18 హిందూ కులాలు ఉన్నాయి. మాది కులానికి అక్కడ ఒక మండపం లేదు. ఎందుకు లేదు? నువ్వు హిందువు కాదు కాబట్టి లేదు. చెన్నకేశవ దేవాలయంలో మా వాళ్ళు పూజారులు ఉన్నారు. తెలంగాణ మొత్తం శివాలయాల్లో మా వాళ్ళు పూజారులు ఉన్నారు. మాల శ్రీశైలంలో మాలల సత్రం ఉంది, గుంటిగంగమ్మ సత్రం ఉంది. అనేక ప్రాంతాల్లో మాలకొండ, మాలకు ఒక కొండ, అక్కడ దేవత శివుడు నెలకొన్న దేవత ఆ కొండ మాలకొండ. మీకు ఎవరికైనా మాదిగలకి ప్రకాశం జిల్లాలో మాలకొండ అనే పేరుందా? పేరు పెట్టుకున్న తిరుపాలు అనే పేరుందా? పోని భూపతి అనే పేర్లు ఉన్నాయా మీకు? వెంకటేశ్వర్లు, ఆంజనేయులు అనే పేర్లు ఉన్నాయా మీకు? లేవే. ఈ పేర్లన్నీ ఉండా ఇంత నేను చెప్పిన ఆధారాలన్నీ ఉన్న మాలలు ఎందుకు క్రిస్టియన్లు అయ్యారా? మీరు కాగితాల మీద రాస్తే మా రిజర్వేషన్లు కొట్టేయాలని, మమ్మల్ని నాశనం చేయాలని, మా బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేయాలని నువ్వు క్రిస్టియన్ మాల అని చెప్పి రాస్తే ఆ పక్క ఎంఆర్పిఎస్ నేత పంగనామాలు పెట్టుకొని నిలబడితే సరిపోతుందా? మా హరిదాసులు వచ్చి అక్కడ మాట్లాడే మా కాటిపాపళ్ళు, మా మాల మాస్టర్లు, మా భజన బృందాలు, మా కోలాట బృందాలు లేనిది అసలు నీ డప్పు సంగతి తర్వాత. నువ్వు శవాలకి డప్పులకు పెళ్ళిళ్ళు పెడతారా? డప్పు ఊరేగింపులు పెడతారా? కొలుపులకి జాతరలకి పెట్టాయి, శవాలకి పెట్టాయి. మరి మా కోలాటం, మా భజన, మా కీర్తనలు ఇవన్నీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే దానిలో భాగంగా మేము బ్రతికిస్తున్నాం ఈ హిందూ సంస్కృతిని. ఏ బ్రాహ్మణుడైనా, ఏ క్షత్రియుడైనా, ఏ వయసుడైనా హరిదాసుడిగా ఇల్లు లేపి చలికాలం చన్నీళ్లతో స్నానం చేసి విష్ణువుని పూజించి ఇల్లు తిరిగి మేల్కొలిపి ఆ సంకీర్తనలు పాడి దైవ స్మరణ చేసి విష్ణునామ స్మరణ చేసి ఏ కులమైనా ఉందా? హిందువులుగా, పెద్ద హిందువులుగా చెప్పబడుతున్న వాళ్ళు మీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మొట్టమొదట గంధంతోటి, కస్తూరితోటి అభ్యంగ స్నానం చేసేది మా మాలోడు. గుర్తుపెట్టుకోండి, మేము నిజమైన హిందువులు, నా జాతి నిజమైన హిందువులు. హిందూ వారసత్వ సంపదే ఈ మాల జాతి అని చెప్తా ఉన్నాను. ఎకనైనా వాస్తవాలు గ్రహించి తప్పుడు ప్రకటనలు, ఈ తప్పుడు లిస్టులు ఆపేయాలని మాల జాతి తమ్ముళ్ళారా, నా రక్త బంధువులారా, మీరు మీ ప్రాంతాల్లో మన పల్లెల్లో ఉన్న ఆ హిందూ సాంస్కృతిక గుళ్ళు కానీ, మండపాలు కానీ, దేవాలయాలు కానీ, బొడ్రాళ్ళు కానీ ఏమున్నా అవి ఫోటోలు పెట్టి ఇదిగో మా పల్లెల్లో ఉన్నాయి, మాదిగ పల్లెల్లో ఎక్కడ ఉన్నాయో చూపించండి అని ఛాలెంజ్ చేయాల్సిందిగా చెప్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై మాల.